ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు బాగున్నారా? అందరు వాక్యం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? రోజు వాక్యం నేర్చుకుంటున్నారా? రోజు ఎపిసోడ్స్ చూస్తున్నారా? నేనైతే చూస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం నేర్చుకుంటే బలం వస్తుంది, వాక్యం నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. ఓకేనా? అందుకనే వాక్యం నేర్చుకుందాం. ఇవాళ 2 బుక్స్ నేర్చుకుందాం. జెఫన్యా, హగ్గై. ప్రార్థన చేసుకుందామా మరి? లెట్స్ గో. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవానికి స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలం అంతయు దేవా మీరు కాచి కాపాడి ఈరోజు ఈ విధంగా మమ్మల్ని నిలబెట్టినందుకే నీకు స్తోత్రం, వందనాలు. కిడ్స్ ఎపిసోడ్స్ ద్వారా దేవా మీరు మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రం, వందనాలు. ఇన్ని వారాలుగా దేవా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి విషయంలోనూ మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. ఈరోజు దేవా మేము అనేక విషయాలు నేర్చుకొని ఉండగా దేవా మేము ధ్యానంగా హృదయపూర్వకంగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ముందు సమయం దేవా మీ చేతికి అప్పగిస్తూ దేవా ఈ చిన్ని ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లాస్ట్ వీక్ మనం ఏ గ్రంథం గురించి నేర్చుకున్నాము? హబక్కుక్. ఈరోజు జెఫన్యా గురించి నేర్చుకుందాము. ద బుక్ ఆఫ్ జెఫన్యా. జెఫన్యా అంటే యెహోవా దాచును అని అర్థము. యావే హైడ్స్. జెఫన్యా ఒక రాజ సంబంధమైన ప్రవక్త. అంటే హిజ్కియాకి 4వ తరము మనవడు. అంటే హిజ్కియా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్. నాహుమ్, హబక్కుక్, ఇర్మియా కాలానికి చెందినవాడు జెఫన్యా. జెఫన్యా గ్రంథము 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం వరకు ఉగ్రత దినము, ద డే ఆఫ్ రాత్. సెకండ్ భాగం వచ్చేసి 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 3వ అధ్యాయం 20వ వచనం వరకు ఉత్సాహ దినము, ద డే ఆఫ్ జాయ్, జడ్జ్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా దినపు న్యాయపు తీర్పు, లోకమంతటికి న్యాయపు తీర్పు. జడ్జ్మెంట్ ఆన్ ద హోల్ ఎర్త్, యూదులకు న్యాయపు తీర్పు. జడ్జ్మెంట్ ఆన్ ద నేషన్ ఆఫ్ జూడా, యూదా పరిసర ప్రాంతాలకు న్యాయపు తీర్పు. జడ్జ్మెంట్ ఆన్ ద నేషన్ సరౌండింగ్ జూడా, యూదాకి తూర్పు వైపునేమో మోయాబు, ఆమోను ప్రాంతాలు ఉన్నాయి. పడమర వైపు ఫిలిస్తియా, ఉత్తర వైపేమో అష్షూరు ప్రాంతం ఉంది. దక్షిణం వైపు ఇథోపియా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నిటిపైన న్యాయపు తీర్పు. యెరూషలేం పట్టణం పైన న్యాయపు తీర్పు. జడ్జ్మెంట్ ఆన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. ఎందుకంటే యెరూషలేము దేవుని మాట వినలేదు. జెరూసలేం హ్యాస్ నాట్ ఒబేడ్ హిస్ వాయిస్. షీ హ్యాస్ నాట్ రిసీవ్డ్ హిస్ కరెక్షన్. ఆయన దిద్దుబాటుకు ఇష్టపడలేదు. షీ హ్యాస్ నాట్ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. ఆయన యందు నమ్మిక ఉంచలేదు. షీ హ్యాస్ నాట్ డ్రాన్ నియర్ టు హర్ గాడ్. ఆయనకి సమీపముగా నడవలేదు. సర్వలోకమునకు న్యాయపు తీర్పు. జడ్జ్మెంట్ ఆన్ ద హోల్ ఎర్త్. ఇప్పుడు 2వ భాగం నేర్చుకుందాం. డే ఆఫ్ జాయ్, సాల్వేషన్ ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్. యెహోవా రక్షణ దినము అంటే విమోచన దినము. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 3 R's. ఫస్ట్ R ఇస్ రీగ్యాదర్డ్, రిడీమ్డ్, రెస్టోర్డ్. రీగ్యాదర్డ్ సమకూర్చబడతారు. రిడీమ్డ్ విమోచింపబడతారు. థర్డ్ R ఇస్ రెస్టోర్డ్ తిరిగి పూర్వస్థితిని పొందుతారు. అంటే దేవుడు వాళ్ళ మధ్యన ఉంటాడు. జెఫన్యా గ్రంథము విగ్రహారాధన, ఉగ్రత, తీర్పుతో ప్రారంభించాడు. కానీ నిజమైన ఆరాధన, ఉత్సాహభరితమైన సంతోషము, ఆశీర్వాదాలతో ముగిస్తాడు. జెఫన్యా ఓపెన్స్ విత్ ఐడలట్రీ, wrath, judgment, but ends with true worship, joy and blessing. మన జీవితాలలోని అవివేక పరిస్థితులను సరిచేసుకుని దేవుని కృపలోనికి రావాలని ఈ గ్రంథం మనకి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి గ్రంథంలోనూ మనకు ఒక ఫేవరెట్ వర్స్ ఉంటుంది. ఈ గ్రంథంలో నా ఫేవరెట్ వర్స్ 2nd chapter 3rd verse, 2వ అధ్యాయం 3వ వచనము. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు
దాచబెడదురు. Seek the Lord, all you meek of the earth, who have upheld his justice. Seek righteousness, seek humility. It may be that you will be hidden in the day of the Lord's anger. మనము వినయము గలవారై దేవుని న్యాయ విధులను అనుసరించినప్పుడు ఆయన ఉగ్రత దినము నుంచి దాచబడతాము. జెఫన్యా, యెహోవా దాచును. మీరందరూ కూడా జెఫన్యా గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి. దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. దేవుని మందిరం కట్టడం ద్వారా, దేవుని మందిరం ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. అది మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుని మందిరం ద్వారా మనకేంటి లాభం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు సైతాను, వాడి అనుచరులు దేవుని మందిరానికి మనం ఏదో చేసేస్తున్నామని చాలాసార్లు మాటలు పలుకుతా ఉంటాడు. దాన్ని మనము ఖండించకపోతే మనకి చాలా శాపం వస్తుంది. దేవుని మందిరం కట్టేటప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని మందిరం కట్టడం ద్వారా మనకి చాలా ఆశీర్వాదము, దీవెన వస్తుంది. అయితే హగ్గై గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలు బబులోను చెర నుండి విడుదలైన తర్వాత దేవుని మందిరం కట్టడాన్ని ఆపేశారు. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ప్రజలు చాలా వ్యతిరేకిస్తారు. దేవుని మందిరం కట్టడము ఇది సరైన సమయం కాదేమో అని ఆపేస్తారు. అయితే హగ్గై ప్రవక్త దేవుని మందిరం కట్టకపోతే ఎంత నష్టం కలుగుతుందో అని హగ్గై 1వ అధ్యాయం 6వ వచనంలో చక్కగా వివరించారు. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహం తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకయున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది అని హగ్గై ప్రవక్త ప్రవచించాడు. మీరు జాగ్రత్తగా గమనించారా? దేవుని మందిరం లేకపోతే మనం ఏమైపోతామో, మన జీవితం ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని మందిరము కట్టబడడం ద్వారా మనము మంచి ఆహారాన్ని పొందుకుంటాము, భూమి ఫలిస్తుంది, మన దప్పిక తీరుతుంది, మన కష్టార్జితము, మన జీతము చిరిగిపోయిన సంచిలో పడకుండా మనము అనుభవించేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము బట్టలకి చాలా డబ్బులు ఖర్చు పెడతాము,
కానీ దేవుని మందిరం లేకపోతే మనకి సరైన బట్టలు ఉండవు. అది ఎండకి, వానకి, చలికి అవి మనల్ని కాపాడలేవు. దేవుని మందిరం లేకపోతే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని మందిరం మనల్ని ఎంత గొప్పగా కాపాడుతుందో, ఎంత గొప్పగా దీవించిందో మీరు ఎప్పుడైనా గమనించారా? అందుకనే దేవుని మందిరం ప్రతి ఊరులో, ప్రతి గ్రామంలో కట్టబడాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుని మందిరంగా మార్చబడాలి. ఇలాంటి గొప్ప ఆశీర్వాదము దేవుని మందిరం ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనం అందరము దేవుని మందిరాల్ని కట్టాలని, దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఎల్లప్పుడూ సహాయం చేయను గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? ఈరోజు మనం హగ్గయి గ్రంథాన్ని గురించి నేర్చుకుందాం. హగ్గయి పాత నిబంధన గ్రంథంలో 2వ చిన్న పుస్తకం. హగ్గయి అంటే అర్థము ఉత్సవం, అంటే పండగ. ఎందుకంటే ఆయన పర్ణశాల పండగలో పుట్టాడని అభిప్రాయం. యెరూషలేముకి బబులోన్ నుండి 3 సార్లు వెళ్ళారు. మొదటిసారి జెరుబాబెల్ నాయకత్వంలో వెళ్ళారు, రెండవసారి ఎజ్రా నాయకత్వంలో వెళ్ళారు, మూడవసారి నెహెమ్యా నాయకత్వంలో వెళ్ళారు. మొదటిసారి వెళ్ళిన వాళ్ళలో హగ్గయి ఒక ఆయన. అయితే హగ్గయి సొలొమోన్ కట్టిన మందిరాన్ని కూడా చూశాడు. కాబట్టి ఈ ప్రవచనం చెప్పినప్పుడు హగ్గయికి సుమారు 75 సంవత్సరాలు ఉంటుందని పండితుల అభిప్రాయం. అయితే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏమిటంటే, వారందరూ దేవుని మందిరాన్ని కట్టడం మర్చిపోయి తిరిగి వాళ్ళ సొంత పనులకు వెళ్ళినప్పుడు హగ్గయి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రజలందరినీ ప్రవచనంతో ప్రోత్సహించాడు. హగ్గయి పుస్తకంలో 4 ప్రవచనాలు ఉన్నాయి. ఆ 4 ప్రవచనాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి ప్రవచనం, బబులోను చెర నుండి తిరిగి వచ్చినప్పుడు ప్రజల జీవితాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదనే వివరణ. దేవుడు వారి పంటల మీద మరియు వాళ్ళ వ్యాపారం మీద ఆశీర్వాదం నిలిపివేశాడు. ఎందుకంటే వారందరూ దేవుని మందిరానికి ప్రథమ స్థానం ఇవ్వకుండా వాళ్ళ సొంత పనులకి ఇంకా వాళ్ళ సొంత ఇళ్ళకి ప్రథమ స్థానము ఇచ్చారు. అందుకే వాళ్ళు అభివృద్ధి చెందలేకపోయారు. రెండవ ప్రవచనం, హగ్గయి మాటలు తక్షణమే ప్రభావం చూపాయి మరియు పని పునఃప్రారంభించబడింది. ఇది మనము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 10 నుండి 15వ వచనంలో చూస్తాము. దేవుడు నిజంగా వారితో ఉన్నాడని
ఆశీర్వాదిస్తాడని హగ్గయి వాగ్దానం చేశాడు. హగ్గయి తన 2వ ప్రవచనంలో ముఖ్యంగా మునుపటి ఆలయాన్ని జ్ఞాపకం చేసుకున్న వారిని ప్రోత్సహించాడు. అది చాలా పెద్ద నిర్మాణం అయినప్పటికీ దేవుని మహిమ ఈ ఆలయంలో మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది. 3వ ప్రవచనంలో ప్రధాన యాజకులను ఉద్దేశించి ప్రశ్నలు మరియు సమాధానాల వరుస రూపంలో హగ్గయి ఆచార పవిత్రత యొక్క కఠినమైన నియమాలను ప్రజలకు గుర్తు చేశాడు. దేవుడు కోరుకునేది పరిశుద్ధత, విధేయత. అవిధేయత దేవుని ఆశీర్వాదాన్ని నిలిపివేస్తుంది. ఈ రోజు మీరందరూ దేవునికి విధేయత చూపించి మందిరాన్ని కట్టారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఆశీర్వాదించబడతారు. 4వ ప్రవచనం ఏమిటంటే జెరుబాబేలు మందిరమును ప్రారంభించినప్పటి నుండి దేవుడు వాళ్ళని ఎలా ఆశీర్వదించాడో చూడండి అని హగ్గయి కోరాడు. సో మనం అందరము దేవుని మందిరం కట్టబడటంలో మనకి ఆశీర్వాదం ఉందని గుర్తించి దేవుని పరిచర్యలో మనం అందరము చిన్ననాటి నుండి దేవుని పరిచర్యలో దేవుని కొరకు బలమైన సాధనముగా వాడబడటానికి దేవుని ఆశీర్వాదం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. మనం అందరము ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరు దయచేసి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే వందనాలు, స్తోత్రాలైనా, కృప కలిగిన తండ్రి వందనాలైనా. జెఫన్యా, హగ్గయి గురించి, ఈ గ్రంథాల గురించి మాకు క్లుప్తంగా నేర్పించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలైనా. మేము సాత్వికంగా దీనంగా ఉండి మీ ఉగ్రత నుంచి మేము తప్పించుకునే రీతిలో మేము ఈ సన్నిధిలో యథార్థమైన హృదయంతో జీవించడానికి మాకు కృప చూపించమని అడుగుతున్నాం నైనా. అలాగే మేమందరం నైనా మీ మందిరాన్ని కట్టడానికి మేము ప్రయాసపడటానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. ప్రతి ఒక్కరు మీ మందిరంగా చేయబడటానికి సహాయం చేయండి నైనా. ఈ కార్యక్రమాన్ని అంతా ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి ఒక్కరికి చేరుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah prayer చేసుకుందాం. And Father in heaven, hallowed be your name. Your kingdom come. Your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and give us our debt as we forgive our debtors, and do not lead us into temptation. Deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever. Amen. Bye bye.